శ్రీ మహాగణాధిపతి నమ. శ్రీ గురుభ్యో నమ. 27వ రోజు భాగవతం పారాయణం. కపిల మహర్షి పెరిగి పెద్దవాడయ్యాడు. బిందు సరోవరంలో కూర్చుని తపస్సు చేసుకుంటున్నాడు. కర్దం ప్రజాపతి తన భోగోపకరణాలన్నింటినీ భార్యకిచ్చి వెళ్ళాడు. భర్త వెళ్ళిపోగానే ఇన్ని భోగోపకరణాల మీద దేవహూతికి వైరాగ్యం పుట్టింది. నా భర్త అంతటి స్థితి పొందాడు, నేను ఇంకా ఈ సంసార లంపటన్నందు పడిపోయి ఉండిపోయాను, నేను కూడా ఉద్ధరింపబడాలి అని అనుకుంది. అందుకని ఇప్పుడు దేవహూతి తన కొడుకైన కపిల మహర్షి దగ్గరికి వెళ్ళి ఆవిడంది, నేను ఇంతకాలం మోహాంధకారంలో పడిపోయాను. ఈ ఇంద్రియాలే సుఖములనుకుని ఈ సంసారం నందు ఉండిపోయాను. నీ తండ్రి సంసార సుఖములను అనుభవిస్తూనే వైరాగ్య సంపత్తిని పొంది సన్యసించి వెళ్ళిపోయాడు. కాలం నందు నాకు కూడా సమయం అయిపోతోంది. నేను ఏది తెలుసుకుని మోక్షం పొందాలో అటువంటి తత్వాన్ని నాకు బోధ చెయ్యి అని అడిగింది. అప్పుడు కపిలుడు అన్నాడు, ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. దీనిని కపిల గీత అంటారు. కపిల గీత వినిన వాళ్ళకి ఇంతకాలం ఏది చూసి సత్యమని భ్రమించారో ఆ సత్యము కాదన్న వైరాగ్య భావన ఏర్పడడానికి కావాల్సిన ప్రాతిపదిక దొరుకుతుంది. అమ్మా, ప్రపంచంలో అనేక రకమైన జీవరాశులు ఉన్నాయి. అందులో ప్రధానంగా మనుష్య జన్మ చాలా ఉత్కృష్టమైనటువంటి జన్మ. ఈ దేహమునందు పొందిన వాటిలో ప్రాణములు కలిగినవి మొదట శ్రేష్టములు. చెట్లకి ప్రాణం ఉన్న చెట్ల కన్నా గొప్పతనం ఒకటి ఉంది. స్పర్శ జ్ఞానం కలుగుడు చేత వృక్షం కంటే స్పర్శ జ్ఞానం ఉన్నవి గొప్పవి. స్పర్శ జ్ఞానం ఉన్న దానికంటే రసజ్ఞానం ఉన్నవి గొప్పవి. రుచి కూడా చెప్పగలిగినటువంటి ప్రాణి గొప్పది. దానికంటే వాసన కూడా చెప్పగలిగిన భృంగములు కొన్ని ఉన్నాయి. వాటన్నింటికంటే శబ్దం వినగలిగిన పక్షులు గొప్పవి. శబ్దములు వినగలిగిన వాటికంటే అనేక పాదములున్న జంతువులు గొప్పవి. దానికన్నా ఆవు, గేదె, మేక మొదలైన 4 పాదములు కలిగిన సాధుత్వం కలిగినవి గొప్పవి. 4 పాదాలు ఉన్న జీవి కంటే శరభములు 2 పాదములు ఉన్న మనిషి గొప్పవాడు. 2 పాదాలు ఉన్న మనిషి సృష్టి యందు చాలా గొప్పవాడు. అందరూ అంతటా నిండి ఉన్నటువంటి పరమాత్మ దర్శనాన్ని చేయలేరు. కాబట్టి ఆ స్వామి పరమభక్తులైన వారికి ఉద్ధరించడానికి ఒక మూర్తిగా వచ్చి నిలబడ్డాడు. ఒక మూర్తిని నీ హృదయస్థానం నందు నిక్షేపించు. ఆ మూర్తినే ధ్యానం చెయ్యి. ఆ ధ్యానం ఎలా ఉండాలో తెలుసా? పరమ సంతోషంతో నీ మనస్సు ఎప్పుడూ ఆయన పాదార వందనం దగ్గరే చేర్చు. స్వామి సౌందర్యాన్ని అనుభవించడం ప్రారంభిస్తే తేనె మరిగిన సీతాకోక చిలకల హృదయం దానంతటా అదే రంజిల్లడం మొదలవుతుంది. అప్పుడు మనిషికి భోగం వైపు వెళ్ళాలని అనిపించదు. ప్రయత్నపూర్వకంగా భక్తియోగమును అనుష్ఠానం చెయ్యాలి. చేత కాకపోతే కనీసం శ్రవణమైనా చెయ్యాలి. ఎవడు భాగవతులతో కూడి తిరుగుతున్నాడో, ఎవడు ధ్యానము లోపల చెయ్యగలుగుతున్నాడో, ఎవడు ఈశ్వరుని యందు ఉత్సాహం పెంచుకుంటున్నాడో వాడు పునరావృతరహిత శాశ్వత శివసాహిత్యం పొందుతున్నాడు అని కపిల మహర్షి తన అమ్మగారికి ఈ విధంగా చెప్పాడు. ఈ మాటలు విన్న దేవహూతి ఆ భోగములన్నింటినీ తిరస్కరించి శ్రీకృష్ణ పరమాత్మను హృదయానందే నిలిపి ధ్యానం చేయసాగింది. ఈశ్వర స్మరణం వలన జ్ఞానం పొంది ఈ విషయములు విన్న తర్వాత ప్రయత్నపూర్వకంగా భోగములను మనసునందు ఉద్ధరించేవి కాదని తెలుసుకుని వాటిని త్రోసిరాజని వైరాగ్యాన్ని పొంది భక్తి వైరాగ్య కలియిక వలన జ్ఞానము పొంది జ్ఞానం వలన మోక్షం పొంది శ్రీకృష్ణ భగవాని యందు చేరి శాశ్వతాన్ని పొందింది. ఇది జీవులందరికీ ఉద్ధరించవలసినటువంటి మహోత్కృష్టమైనటువంటి కపిల మహర్షి యొక్క గాథ. ఇక చతురస్కంధం భాగవతంలోకి వెళ్తే అందులో దక్షయజ్ఞం ఇప్పుడు చెప్పుకుంటాం. చతుర్ముఖ బ్రహ్మగారి శరీరంలోంచి కొంత సృష్టి జరిగిందని గతంలో చెప్పుకున్నాం కదా. ఈశ్వరుని దేహంలోంచి వచ్చిన సృష్టి కొంత ఉంది. అందులో 10 మంది ప్రజాపతులను ఆయన శరీరం నుంచి బ్రహ్మగారు సృష్టించారు. అటువంటి వారిలో ఆయన బొటకన వేగుల నుంచి జన్మించిన వాడు దక్ష ప్రజాపతి.
నేత్రాల నుంచి జన్మించిన వాడు అత్రి. అత్రి మహర్షి సంతానమే ఆత్రేయస గోత్రజుడు. దక్ష ప్రజాపతి 10 మంది ప్రజాపతులకు నాయకుడు. అటువంటి దక్ష ప్రజాపతికి 16 మంది కుమార్తెలు కలిగారు. ఈ 16 మంది కుమార్తెలకు ఆయన వివాహం చేశాడు. అందులో మూర్తి అనబడే ఆవిడ గర్భం నుంచి నరనారాయణులు ఉద్భవించారు. వారే బదరిలో తపస్సు చేశారు. అందుకే ఉద్ధవుడు ఉండడం, నరనారాయణులు అక్కడే తపస్సు చేయడం, ప్రహ్లాదుడు అక్కడికే వెళ్ళడం, ఇలాంటి వాటి వలన బదరీ క్షేత్రానికి అంత గొప్పతనం వచ్చింది. బాదరాయణుడని పిలువబడే వ్యాసుడు అక్కడ కూర్చుని తపస్సు చేశాడు. భాగవతాన్ని రచన అక్కడే చేశాడు. బదరికావనంలో తిరిగాడు కాబట్టి ఆయనకు బాదరాయణుడు అనే పేరు వచ్చింది శ్రీమన్నారాయణుడికి. బ్రహ్మ బొటకన వేల నుంచి ఆవిర్భవించిన దక్ష ప్రజాపతి కలిగిన కుమార్తెల్లో సతీదేవిని రుద్రునికిచ్చి వివాహం చేశారు. దక్ష కుమార్తెల్లో 15 మంది సంతానం కలిగారు. కానీ శంకరునికి సతీదేవి సంతానం కలగలేదు. శివుడు సాక్షాత్గా బ్రహ్మము. అటువంటి బ్రహ్మమైన వాడికి మరల పిల్లలు హడావిడి ఎక్కడుంటుంది? అటువంటి తత్వాన్ని కలిగిన శంకరుడు దక్ష ప్రజాపతికి చాలా అనుకూలంగా ఉండి సంతోషంగా ఉండేవారు. అంటే శంకరుడు దక్ష ప్రజాపతి చాలా అనుకూలంగా ఉండేవారు అన్నమాట. ఆ సందర్భంలో ఒకానొకప్పుడు ప్రజాపతులందరూ కలిసి దీర్ఘసత్రయాగం చేశారు. దీర్ఘసత్రయాగం అంటే ఏమిటి? ఎవరైతే ఋత్వికులుగా ఉంటారో వారే యజమాకులుగా కూడా ఉండేటువంటి యాగానికి సత్రయాగం అంటారు. అక్కడ బ్రహ్మగారు కూడా వెళ్ళారు. అక్కడ పరమశివుడు కూడా ఉన్నాడు. ఆ సభలోకి ఆలస్యంగా దక్ష ప్రజాపతి వచ్చాడు. ఆయన కత్తి చేత కూడా నరకబడబడ్డాడు. అంతటి శరీరం గల మంత్రభూయిష్టంతో నిండి ఉంటుంది ఆయన శరీరం. ఆయన చూసి చూడడంతో అందరూ లేచి నిలబడ్డారు. కానీ బ్రహ్మగారు భర్గుడు అంటే శివుడు మాత్రం లేవలేడు. బ్రహ్మగారు పెద్దవారు కనుక ఆయన లేవనవసరం లేదు. కానీ శివుడు బ్రాహ్యం నందు దక్ష ప్రజాపతికి అల్లుడు. మామగారు పితృపంచకాల్లో ఒకడు. దక్షుడు లోపలికి వచ్చి సభలోకి లేవని వాళ్ళు ఎవరా అని చూశాడు. అల్లుడు లేకపోవడం గమనించాడు. కోపం వచ్చేసింది. క్రోధంతో సభలో ఉన్న వాళ్ళందరినీ చూసి శంకర్ని చూపిస్తూ వీడెవడు అన్నాడు. అప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. శివుడు నవ్వుతూ కూర్చున్నాడు. అక్కడ ఉన్నవాళ్ళు లేచి ఆయన శివుడండి అని జవాబిచ్చారు. దీనికి శివుడు అని ఎవరు పెట్టారు? వీడిని పట్టుకుని శివుడు అని పిలిస్తే నాకేమనిపిస్తుందో తెలుసా? యజ్ఞోపవీతం లేని వాడికి, ఉపనయన సంస్కారం జరిగిన వాడికి, స్వరం తెలియని వాడికి వేదం పట్టుకెళ్ళి ఇచ్చినట్టు ఉంటుంది అన్నాడు. భయంకరమైన శివనంద చేశాడు. ఈ విధంగా దక్షుడు ఇన్ని మాటలు అంటుంటే నిజంగా మంగళమూర్తి చేసేవాడు కాబట్టి ఆ మహాశివుడు ఆయన్ని ఏమీ అనలేదు. ఆయనకు దూషణ భూషణ రెండూ ఒకటే. అలా ఉండగలగడం చాలా గొప్ప విషయం. అప్పుడు ఇంకా శంకరుడికి కోపం వచ్చేసింది. ఇన్ని మాటలన్నా పలకలేదు, లేవలేదు, నమస్కరించలేదు. కాబట్టి ఇవాళ నుంచి జరిగేటటువంటి యజ్ఞయాగాదుల క్రతువులందు నీకు ఆవిర్భావం లేకుండుగాక అని దక్ష ప్రజాపతి శంకరుని చూసి శపించాడు. ఈ విధంగా దక్షుడు తన్ని పరిధి దాటిపోయాడు. శివుణ్ణి దక్షుడు తిడుతూ ఉంటే భృగువుకి సంతోషం కలిగింది. ఇవన్నీ చూశాడు. నందీశ్వరుడికి ఎక్కడ లేని కోపం వచ్చింది. శంకర్ని పట్టుకుని ఇంత మాటలు అంటావా? నేను శపిస్తున్నాను దక్షుణ్ణి. దక్షుడి వాళ్ళ నుంచి సంసారం నందు పడిపోగాక, కామమునందు వసుడవుగాక అన్ని శాపాలు ఇచ్చేశాడు. నందీశ్వరుడు శాపం ఇచ్చేసరికి భృగు కోపం వచ్చింది. ఆయన లేచి ఎవరైతే ఈ భూమండలం మీద శంకరుని వ్రతం అవలంబిస్తారో అటువంటి వారిని అనుసరించి ఎవరు వెళతారో వారు వేదములందు విరక్తి కలిగి వేదములను దూషించి కర్మకాండలను నిరసించి వాళ్ళందరూ కూడా జడులై విభూతులు పెట్టుకుని జటలు కట్టుకుని
ఉన్మత్తుల వలె భూమి మీద తిరగదు కాక అని వేదం విరుద్ధమైన స్థితిని వారు పొందుతారు కాక అని శాప ఇచ్చేశాడు. అంటే ఏంటి? ఆ సభలో శివుని యొక్క గణాలన్నిటికీ ఈ భృగు శాపం వల్ల శివుని చుట్టే గణాలని పిశాచ గణాలని పేరు పెడతారు, కానీ అంతా కూడా వాళ్ళు మంచి వాళ్ళే. కాకపోతే మన భృగు యొక్క శాపం వల్ల ఉన్మత్తులై జడులై తిరుగుతారన్నమాట అని అతను వేదం విరుద్ధమైన స్థితి పొందేవారిగా శాపం ఇచ్చాడు. సభలో పెద్ద కోలాహలం రేగిపోయింది. శివుడు నవ్వుతూ లేచి ఇంటికి వెళ్ళిపోయాడు. సతీదేవి ఎదురొచ్చింది. కానీ శంకరుడు దక్ష సభలో జరిగిన సంగతి ఏమీ ఆమెకు చెప్పలేదు. కొన్నాళ్ళు అయిపోయింది. ఇప్పుడు నిరీశ్వర యాగం అని కొత్త వ్రతం మొదలుపెట్టాడు. నిరీశ్వర యాగం అంటే ఏంటి? ఈశ్వరుడు లేని యాగాన్ని నిరీశ్వర యాగం అని అంటారు. దానికి అంటే ఏంటి? ఎందుకు వచ్చింది నిరీశ్వర యాగం? శివుడు అంటే కోపం కాబట్టి శివుడు పిలవకుండా యాగం మొదలుపెట్టాడనమాట దక్ష ప్రజాపతి. దానికి బృహస్పతి సవనం అని పేరు పెట్టాడు. దానికి ముందుగా వాజపేయం చేశాడు. వాజపేయం అంటే అదొక రకమైనటువంటి యాగం అన్నమాట. వెళ్ళకపోతే ఏం సాధిస్తాడో అని ఆ యాగానికి అందరూ వెళ్తున్నారు. అతడు చేస్తున్న యాగం మామూలుగా చేయటం లేదు, శంకరుడి మీద ఖర్చుతో చేస్తున్నాడు దక్ష ప్రజాపతి. శ్రీ మహావిష్ణువు బ్రహ్మగారు ఆ యాగానికి రాలేదు. ఇది ఈరోజు భాగవతం సమాప్తం. స్వస్తి.